పూత వస్తుంది, రాలిపోతుంది. బట్ ఈ సీడ్ చూస్తే కింద నుంచి కాయలు ఉన్నాయంటే పూత అనేది రాలటం పోవటం వల్ల వస్తుంది. ప్లస్ వైరస్ చూడండి, ఈ టైంకి మా కళ్ళు అయితే తామర పురుగులు వేసి చేనులు మొత్తం ఎర్రగా అయిపోయినాయి. ఫస్ట్ చేనుకు చూసినప్పుడు ఇది కాయలు లేత చేను అనిపించింది నాకు. చెట్టును అలా చూస్తే కింద నుంచి కాయలు ఉన్నాయండి. నేను నమ్మలేకపోయానంటే ఏదో చెప్పడం కాదు, అడిగారని ఉన్న వాస్తవం చెబుతున్నాను. ఫీల్డ్ లో ఉన్నాను. చేను మాత్రం ఎక్సలెంట్ అండి. ఇత్తనం అనేది వేసుకోదగ్గ ఇత్తనమే, అంతకుమించి నేను చెప్పకూడదు. సో ఇత్తనం అనేది దమ్మగల ఇత్తనం, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి రావాలంటే భైరవ బీరైన్ మృదా కైప్ సెన్సోల్ ఇత్తనం కంపల్సరీగా వేసుకోవాలి. నేను 2 ఎకరాలు బుక్ చేశాను సార్. నెక్స్ట్ 2 ఎకరాలు వేస్తాను. నా ఫీల్డ్లో కూడా ఈ విధంగా వీడియో చేయాలని నాకు. నెక్స్ట్ ఇయర్ సార్ని పిలిపించి మరిబాబు గారిని తప్పకుండా చేస్తాను. సార్ చెప్పిన పద్ధతులు పాటించండి తప్పకుండా. నేను కూడా తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడి ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. చైనా తిరిగారుగా? మొత్తం తిరిగాను సార్, నేను తిరిగాను. ఎక్సలెంట్. కాపు కింద నుంచి ఉందా లేకపోతే మధ్యలోంచి పై పైన ఉందా? కింద నుంచి ఉంది సార్, అంటే ముడ్లో నుంచి అంటారు కదా.